పిఠాపురం 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 ఎక్కడ చూసినా కానీ పిఠాపురం. ముఖ్యంగా అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా మాట్లాడినా కూడా పిఠాపురంలో ప్రస్తుతానికి మాత్రం అభివృద్ధి దూసుకుపోతుందని చెప్పాలి. పిఠాపురం శరవేగంగా అభివృద్ధికి చాలా ఫాస్ట్ గా వెళ్తుందని చెప్పాలి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన, అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల పైన పవన్ కళ్యాణ్ గారు ఆరా తీసుకుంటూ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మరెడ్డి శ్రీనివాసరావు గారికి జనసేన పార్టీ బాధ్యతలతో పాటు పిఠాపురం యొక్క అభివృద్ధి గురించి కూడా, అలాగే పిఠాపురం యొక్క ప్రజల అవసరాల గురించి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదన్నా ఫిర్యాదు చేయాలన్నా, వినతి పత్రాలు ఇవ్వాలన్నా కూడా జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఇంటి దగ్గర 24 గంటలు కొంతమంది అక్కడ ఉంటూ ఎటువంటి విషయం అయినా సరే వాళ్ళకి చెప్పి ఆ తర్వాత అది అన్ని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వరకు కూడా వచ్చే వరకు ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల ఎవరు ఏది చెప్పినా సరే త్వరగా పూర్తి చేయటానికి అక్కడ మైరెడ్డి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా, వినతి పత్రాలు కావచ్చు, లేదంటే ఏదన్నా ఇబ్బందులు వస్తే కనుక అవన్నీ కూడా ఆయన తీర్చడం జరుగుతుంది. రీసెంట్ గా ఇప్పుడు కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి స్థిరాస్తి భూములను రిజిస్ట్రేషన్ అవ్వటం లేదని శ్రీనివాసరావు గారి దగ్గర తీసుకొచ్చారు. ఆయన వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్లి ఆ సమస్యలను పరిష్కరించడం కూడా జరిగిందంట. అంటే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. కలెక్టర్ గారు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్న అందరూ కూడా, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, కలెక్టర్లు సపోర్ట్ చేస్తున్నారు. ప్రజలకి ఏం కావాలి, ఏ రకంగా మనకి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించారు, వాళ్ళకి మనం ఏదో ఒక రకంగా చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్రం అంతా పర్యటిస్తూ అనేక సమస్యల మీద ఆయన పోరాడు బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఆ సమస్యల గురించి చాలా క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎలా చేస్తే బాగుంటుంది, సొంత నియోజకవర్గంలో మనం గనక గెలిస్తే రాష్ట్రం అంతా గెలిచినట్టే అన్నట్టు ఏదో అంటారు కదా, ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచినట్టు అని. ఇంట గెలవడం కాదు, ఆ ఇంటిని ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా చొరవ చూపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారట, కొంతమందితో ఫోన్లో కూడా మాట్లాడుతున్నారంట. పిఠాపురంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య తీరిందా లేదా, ఈ సమస్య తీరిందా లేదా అని ఒక లిస్ట్ అవుట్ చేసుకుని ఈ రోజు ఏమేమి సమస్యలు వచ్చాయి, రేపొద్దున ఏమేమి సమస్యలు వచ్చాయి, వీటి తాలూకా రిజల్ట్ ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ గా తెలుసుకుంటారట. సో పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైతే అప్పట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి షూటింగ్లు చేసుకుంటారనో ఇంకోటనో, వాటన్నిటికీ తాళం వేసి చక్కగా పవన్ కళ్యాణ్ గారు ఒక హుందా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మార్క్ అభివృద్ధికి ఈరోజు శ్రీకారం చుట్టారు అనుకోవచ్చు.